అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కిరీటం తాకట్టు పెట్టలేదు అంటూ మొదట్లో కమిటీ సభ్యులు బుకాయించారు. కిరీటం వ్యవహారం తమ కుటుంబ సమస్య అంటూ మీడియాపై ఎదురుదాడి కూడా చేశారు. వైశ్య సంఘాల పెద్దల జోక్యంతో ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగింది. కళ్యాణ మందిర నిర్మాణ నిధుల కోసమే కిరీటాన్ని తాకట్టు పెట్టినట్టుగా ఇప్పుడు కమిటీ చైర్మన్ పోకూరి మోహన్ రావు ఒప్పుకున్నారు. తప్పు జరిగింది, మన్నించాలి అంటూ ఆలయ కమిటీ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేసింది. డబ్బు దుర్వినియోగం చేయలేదు. కళ్యాణ డెవలప్మెంట్ కోసం డబ్బులు వాడాము, అంత అకౌంట్ అంతా ఉంది, ఆ ఇబ్బంది లేదు. పొరపాటు అనేది జరగడం జరిగింది. ఆ పొరపాటు సరిదిద్దుకొని వాళ్ళు తీసుకొని కిరీటం పెట్టాము. వాళ్ళ పార్టీ కూడా అప్పు చేద్దాము. అదే అసలు కొంచెం చిన్న తప్పులు జరిగిందని చెప్తున్నా కదా. తప్పు జరిగిందని చెప్తున్నా, తప్పు సరి చేసుకున్నాం. ఎవరికైనా సరే పెట్టాం. డబ్బుల కోసం డబ్బులు టైట్ అయినాయి. డబ్బులు టైట్ కళ్యాణ డెవలప్మెంట్